అలా చెప్పట్లే, ఒకరితో ఒకరు ఎలా ఉండాలో నేర్పుతా ఉన్నది. అసలు దేవుని స్వభావం అటువంటిదే. ఎటువంటిదంటే ఒకరితో ఒకరు ఎలా ఉండాలో నేర్పే స్వభావం. మానవులుగా మనం ఎలా ఆలోచిస్తున్నామంటే వారితో మనకు పనేటి, వీళ్ళతో మనకు పనేటి అనే ఆలోచన మనకి ఉంది. అయితే వాక్యం అని సెలవిస్తుందంటే కనుక ఒకని భారం ఒకడు భరించాలంట. ఏం చేయాలంట? ఒకని భారము ఒకరు భరించాలంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇలాగా. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడుతుంది, ఒకని భారము ఒకడు భరించాలంట. ఈరోజు సంఘంలో ఈ యొక్క అంశం ఉంది కదా, ఎటు ఒకని భారం ఒకటి మోపాలి, ఒకని భారం ఒకడు భరించాలనే మాట సంఘంలోకి వచ్చేటప్పటికి ఎలా ఉన్నదంటే కనుక, ఒక సహోదరుడికి ఒకవేళ బలహీనతగా ఉంది అనుకోండి, ఆ సహోదరుడు ఎలాగెళ్ళిపోయినా పర్లేదు, మనం మాత్రం తింటానుకుందా, కట్టుకోవటానుకుందా, చక్కగా పడుకోవటానుకుందా, ఇదే ఆలోచన మరి సంఘాల్లో ఉన్నది.